హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇప్పటివరకు ఈ టాపిక్ తోటి కలిపి మనం మొత్తం 5 అన్నమాట ఎస్ఏక్యూస్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఓకేనా, ప్రీవియస్ వీడియోస్లలో చూడండి. నెక్స్ట్ ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా, మనకి గివెన్ సమ్ మనకి ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దట్ అని ఇచ్చాడు. సో ఇది మనకు ఏ ఇయర్లో కూడా వచ్చిందో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈచ్ సమ్ కూడా అంతే, ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన సమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ కూడా ఉంటాయి. సో వీడియో చివరి వరకు కూడా చూడండి. సో మనకి ఎల్హెచ్ఎస్ ఏంటిది, కాట్ ఏ బై 2 ప్లస్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2. అది మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎస్ స్క్వేర్ బై డెల్టా. సో దీనికి ఫార్ములా ఏంటి, కాట్ ఏ అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. సో బి అంటే ఎస్ మైనస్ బి బై డెల్టా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. సో ఇక్కడ మనము ఎల్సిఎం ఏంటి, డెల్టా ఉంది. సో డెల్టా తీసుకుంటే రిమైనింగ్ మనకు న్యూమరేటర్లో ఏ టర్మ్స్ ఉన్నాయో అయ్యే ఉంటుంది. సో మనకు సేమ్గా ఏముంది, మనకు ఎస్ అనే టర్మ్ ఉంది. సో ఎస్ అనే టర్మ్ని మనము కామన్గా తీయాలి. సో రిమైనింగ్ టర్మ్ మనకు 3s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. సో ఓకేనా, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత, మనకు 2s. సో 3s మైనస్ 2s అంటే ఎస్ ఇంటూ ఎస్ ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ బై డెల్టా. సో అదే కదా ఆర్హెచ్ఎస్. సో ఓకేనా, నెక్స్ట్ సమ్ ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, సేమ్ మనకు ఎల్హెచ్ఎస్లో ఏముంది, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. సో ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్లో చాలా టైమ్స్ కూడా రిపీట్ అయింది. సో ఓకేనా, చూడండి. కాట్ని మనం ఎలా రాయొచ్చు, కాస్ ఏ బై సైన్ ఏ. సో ఓకేనా, బీని కూడా కాస్ బి బై సైన్ బి, కాస్ సి బై సైన్ సి. సో ఓకేనా, కాస్ ఏ ఫార్ములా ఏంటి, బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో మనం ఇక్కడ సైన్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, సైన్ ఎలా ఉందో అలానే రాయండి. మళ్ళీ కాస్ బి అంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ac. సో ఓకేనా, ఇక్కడ ఈ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, మనకు బి అని ఉన్న దగ్గర అంటే మైనస్ టర్మ్ అవుతుంది ఈ ఫార్ములాలో, మైనస్ బీ స్క్వేర్ అని. సో కాస్ ఈ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై 2ab ఇంటూ సైన్ సి. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనము మల్టీప్లై అండ్ డివైడ్ బై 2 అంటే 2 2s 4 కదా, 4 ఇంటూ 1/2 ఇంటూ బీసీ సైన్ ఏ. న్యూమరేటర్లో ఎలాంటి చేంజెస్ ఉండదు, మనం డినామినేటర్లోనే చేంజ్ చేస్తున్నాము. సో 4 ఇంటూ 1/2 ఏసీ ఇంటూ సైన్ బి ప్లస్ 4 ఇంటూ 1/2 ఏబీ ఇంటూ సైన్ సి. సో ఇది మనకి ఏ ఫార్ములా అవుతుంది, మనకు డెల్టా. ఓకేనా, హాఫ్ బీసీ ఇంటూ సైన్ ఏ. ఓకేనా, అప్పుడు మనకి ఏమవుతుంది, 4 డెల్టా 4 డెల్టా 4 డెల్టా. సో డినామినేటర్లో 4 డెల్టా ఎల్సిఎం, న్యూమరేటర్లో మనకు మైనస్లు ప్లస్లు ఉన్న టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. సో అదే కదా ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఓకేనా, ఫార్ములాస్ బీ కేర్ఫుల్. సో ఇక్కడ మనకు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, కాస్ ఏ బై ఏ ప్లస్ కాస్ బి బై బి ప్లస్ కాస్ సి బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2abc. సో ఇది కూడా మనకు తెలంగాణలో May 17 వచ్చింది. ఓకేనా, మళ్ళీ తర్వాత మే మనకు 10th వచ్చింది, అంటే 2010లో 2017. సో ఇక్కడ ఫార్ములా కాస్ ఏ ఫార్ములా ఏమని రాస్తున్నాం మనము, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. మళ్ళీ బి అంటే కాస్ బి ఫార్ములా ఏంటి, 1/b అనేది మనం కామన్ తీసాము. సో ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ac. మళ్ళీ కాస్ సి అంటే 1/c అనేది కామన్ తీస్తే మనకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. సో ఓకేనా, ఇక్కడ మనము 2abc అనేది కామన్గా ఉంది, ఎల్సిఎం అవుతుంది. సో మనం కామన్గా ఎల్సిఎం చేసేస్తే రిమైనింగ్ టర్మ్స్ రాస్తే ఇక్కడ మనకు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే ప్లస్ సింబల్ మైనస్ సింబల్ అనేది మనకి క్యాన్సిల్ చేస్తే మనకు ఆర్హెచ్ఎస్. ఓకేనా, రిమైనింగ్ ఆర్హెచ్ఎస్ మనకు మిగిలేది. సో నెక్స్ట్ సమ్ మనకు ఈ ట్రయాంగిల్ ఏబీసీ 1/a ప్లస్ సి ప్లస్ 1/b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3/a ప్లస్ బి ప్లస్ సి. షో దట్ సి ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా, సో ఇది మనకు March 19లో అండ్ 17లో వచ్చింది. సో గివెన్ దాట్ మనం ఎల్హెచ్ఎస్ అనేది రాయాలి. ఎల్హెచ్ఎస్ అంటే మనకి గివెన్ ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమవుతుంది, ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి. సో ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఏమవుతుంది, ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్, ఓకేనా, బీ ప్లస్ 2c. నెక్స్ట్ 3 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా మనం ఒక బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అనేది మనం మల్టిప్లై చేశాక ఆ తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి, సి ఇంటూ బి సిబి ప్లస్ సి ఇంటూ సి సి స్క్వేర్. సో అట్లనే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కదా. సో ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్, సో ఫస్ట్ టర్మ్ తర్వాత సెకండ్, ఫస్ట్ ఇంటూ థర్డ్, తర్వాత మళ్ళీ సెకండ్ ఇంటూ ఫస్ట్, సెకండ్ ఇంటూ సెకండ్, సెకండ్ ఇంటూ థర్డ్. ఓకేనా, అంటే మనకి ఏమవుతుంది, సి ఇంటూ ఏ ఏసి ప్లస్ సి ఇంటూ బి బీసీ ప్లస్ సి ఇంటూ 2c స్క్వేర్. సో ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మనం 3 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకు ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనకు సింబల్స్ సేమ్ ఉంటే కట్ అవుతాయి.
సో అట్లా మనకు 3AC అండ్ 3BC సేమ్ ఉన్నాయి కదా. సో అవి రెండింటిని కూడా మనకు కట్ అయిపోయాక మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి, a² + b² + 2c² - 3c² అంటే మనకు రైట్ సైడ్ ప్లస్ 3c² ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మనకు మైనస్ అవుతుంది. సో ఓకేనా, 3ab - 2ab. నెక్స్ట్ a² + b² - c² = ab. సో ఓకేనా, మన కొసైన్ రూల్ ఏంటి, a² + b² - 2ab cos c అంటే c². అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, a² + b² - c² అంటే మనం ఏమని రాయొచ్చు, 2ab × cos c. సో ab అనేది మనకి కట్ అయిపోయినాక ఏముంటుంది మనకు, cos c = 2 × cos c = 1. అంటే మనకు cos c = 1/2. అప్పుడు ఏమవుతుంది, c = 60. సో ఇక్కడ నేను క్వశ్చన్ రూల్ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ అప్పుడు కూడా అన్ని రూల్స్ అనేది మనము పర్ఫెక్ట్గా అనేది నేర్చుకోవాలి. సో అప్పుడే మనకు సమ్ అనేది ఎలా ఇచ్చినా కూడా మనం ఎగ్జామ్లో రాయొచ్చు. నేను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో మీకు 7 మార్క్స్లో ఆల్రెడీ మీకు 4 మార్క్స్లో కవర్ అయ్యేది కూడా నేను 7 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓకేనా, చూద్దాం ఇప్పుడు సమ్స్ ఏంటో. సో ఇక్కడ ఇచ్చిన సమ్స్ నేను ఆల్రెడీ మీకు 7 మార్క్స్లో నేను చెప్పాను. సో ఇది మనకు 4 మార్క్స్లో కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఏ ఇయర్లో ఇవి వచ్చినాయో. సో జాగ్రత్తగా చూడండి, 7 మార్క్స్ వీడియో కూడా వెళ్ళి చూడండి. సో ఓకేనా, మనం నేర్చుకునేది ఏ టాపిక్ అయినా సరే పర్ఫెక్ట్గా అన్నీ మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏ సమ్ ఇచ్చినా కూడా మనం ఎగ్జామ్లో రాయగలుగుతాం. సో ఓకేనా, చూడండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. 4 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, మనకు 7 మార్క్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ 7 మార్క్స్లో కవర్ చేశానని చెప్పాను కదా. సో ఓకేనా, నెక్స్ట్ సమ్ ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దాట్ cot a/2 + cot b/2 + cot c/2 = s²/δ. ఇది మనకు మార్చ్లో వచ్చింది, తర్వాత TS మార్చ్ 23లో వచ్చింది, 19 and 16 9లో కూడా వచ్చింది. ఓకేనా, cot a/2 ఫార్ములా ఏంటి, √s × s - a/s - b × s - c. సో బీకి కూడా అంతే, బీ కంటే s × s - b అనేది మనకి ఏ ఫార్ములా అడుగుతున్నాడో అది మనకు న్యూమరేటర్లో వస్తుంది, డినామినేటర్ రిమైనింగ్ టర్మ్స్ s - a × s - c. సో ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్లో సేమ్ మనము పైన స్టెప్లో ఎలా రాసామో అదే రాస్తాము, కాకపోతే ఇక్కడ మనము యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ న్యూమరేటర్ డినామినేటర్లో s × s - a/s × s - a. సెకండ్ స్టెప్లో మనము s × s - b/s - c. థర్డ్ స్టెప్లో s × s - c/s - c అనేది మనం యాడ్ చేస్తాం. సో ఓకేనా, ఇలా ఎందుకు యాడ్ చేస్తాం అనమాట, మనకు డెల్టా ఫార్ములా రానికి. ఓకేనా, s × s - a స్క్వేర్ రూట్లో ఉంది కదా, s × s - a హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ మనకు డెల్టా స్క్వేర్ వాల్యూ. సో అది కూడా మనకు స్క్వేర్కి అండ్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి రిమైనింగ్ ఏమవుతుంది, s × s - a/δ, s × s - b/δ + s × s - c/δ. సో ఇక్కడ మనము అన్నిట్లో కూడా మనకు సేమ్ మనకు ఏముంది, s/δ అనేది కామన్గా ఉంది. సో రిమైనింగ్ టైమ్స్ s - a + s - b + s - c. సో ఓకేనా, s అంటే ఏముంది, 3sలు ఉన్నాయి కాబట్టి 3s - ఆఫ్ a + b + c. a + b + c అంటే ఎంత మనకు 2s. సో 3s - 2s అంటే ఎంత మనకు s × s s². సో ఇదే కదా RHS. సో ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి, ఇందులో సమ్స్ అన్ని కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్ వచ్చినాయి. సో ఏ ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. ఓకేనా, ఇఫ్ sin θ = a/b + c దెన్ షో దట్ cos θ = 2 × √bc/b + c × cos a. సో ఇది మనకు TS మే 18లో వచ్చింది, అండ్ ఏపీలో అయితే మార్చి 16 అండ్ మే 14లో వచ్చింది, 2014. తర్వాత మే 23rd వచ్చింది, అండ్ TSలో అయితే 22లో కూడా వచ్చింది. సో ఓకేనా, చూద్దాం మరి సమ్. సో మనము గివెన్ ఏమి ఇచ్చాడు, sin θ = a/b + c. సో ఓకేనా, మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, cos² ఫార్ములా ఏంటి, 1 - sin² θ. సో మనకు సైన్ వాల్యూ ఉంది కదా, మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే a/b + c హోల్ స్క్వేర్ అవుతుంది, 1 - a²/b + c హోల్ స్క్వేర్. సో ఓకేనా, 1 మైనస్ ఉంది అంటే ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ క్రాస్ అవుతుంది అంటే b + c హోల్ స్క్వేర్ - a²/b + c హోల్ స్క్వేర్. సో a² - b² ఫార్ములాలో ఉంది ఇది, a² - b² ఫార్ములా a + b × a - b అంటే b + c + a × b + c - a. సో ఓకేనా, మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, a + b + c, a + b + c అంటే ఏంటి మనకు ఫార్ములా 2s × b + c - a అంటే 2s × 2 s - a. ఓకేనా, సో ఇదంతా ఏంటి మనకు cos² వాల్యూ అనమాట. ఏంటిది మనకు 2s × 2 × s - a/b + c హోల్ స్క్వేర్. సో మనకు cos θ ఏమవుతుంది, సో మనకు దానికి రూట్ ఓవర్ వాల్యూ అవుతుంది. సో ఓకేనా, పైన ఉన్న వాల్యూ మనకు cos²θ. సో ఇది మనకు √4s
ఓకేనా 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 4కి ఏంటి మనకు రూట్లో ఉంది కాబట్టి అంటే మనకు 2 అవుతుంది ఓకేనా 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీ ప్లస్ సి సో ఓకేనా నెక్స్ట్ మనకు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీ ప్లస్ సి ఇక్కడ మనము ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రూట్ బీసీ బై రూట్ బీసీ అంటే మనము న్యూమరేటర్ డినామినేటర్ని రూట్ బీసీ తోటి మల్టిప్లై చేస్తున్నాము సో ఓకేనా సేమ్ ఇట్లాంటి మోడల్సే మనకు ఒక 3 సమ్స్ ఉంటాయి సో ఈ 3 సమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ సో ఓకేనా ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను సో చూడండి సో ఇక్కడ మనకు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై రూట్ బీసీ ఇంటూ రూట్ బీసీ బై బీ ప్లస్ సి సో ఇలా ఎందుకు చేంజ్ చేసుకున్నామంటే మనకు కాస్ ఏ ఫార్ములా కాస్ ఏ బై 2 ఫార్ములా వస్తుంది కాబట్టి నేను రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై రూట్ బీసీ అనేది టర్మ్ని మనం ఒక దగ్గర రాసాము సో ఓకేనా అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏముంటుంది 2 రూట్ బీసీ బై బీ ప్లస్ సి సో ఓకేనా కాస్ ఏ బై 2 ఫార్ములా వచ్చిందిగా మనకు 2 ఇంటూ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై రూట్ బీసీ అంటే అది ఏమవుతుంది మనకు కాస్ ఏ బై 2 సో ఇదే కదా మనకు ఆర్హెచ్ఎస్ మనల్ని ప్రూవ్ చేయమంది సేమ్ ఇలాంటి మోడల్సే మనకు 3 సమ్స్ ఉంటాయి సో ఓకేనా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇది సో ఇక్కడ మనకు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ కాస్ థీటా దెన్ ప్రూవ్ దట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ బీసీ బై బీ ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2 సో ఇది మనకు మార్చ్ 19లో వచ్చింది ఏపీలో సో ఓకేనా గివెన్ మనకి ఏదైతే ఇచ్చాడో మనం గివెన్ అనేది రాయాలి సో కాస్ థీటా అన్నాడు సేమ్ ఇంతకుముందు సమ్ మోడలే మనకు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సో కాస్ థీటా వాల్యూ ఉంది కాబట్టి 1 మైనస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ సో ఓకేనా అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఏ స్క్వేర్ బై ఏ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ సేమ్ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ సో ఇది ఏ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ సో ఓకేనా ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే ఎంత మనకు 2s కానీ ఇక్కడ మనకు బీ ప్లస్ సి మైనస్ ఏ ఉంది సో ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్వల్ 2s అన్నప్పుడు బీ ప్లస్ సి అని అంటే 2s మైనస్ ఏ అవుతుంది కదా సో 2s బ్రాకెట్ ఓవర్ 2s మైనస్ ఏ ఆల్రెడీ మనకు ఒక మైనస్ ఏ ఉంటుంది అంటే 2s ఇంటూ 2s మైనస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 2 అనేది కామన్ చేస్తే మనకి ఏమవుతుంది ఎస్ మైనస్ ఏ కదా ఎస్ మైనస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనకు 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ వచ్చింది సో సైన్ థీటా ఏమవుతుంది మనకు మొత్తం ఆ వాల్యూకి కూడా మనకు రూట్ అనేది ఉంటుంది సో రూట్ ఉన్నప్పుడు మనకు 4కి రూట్ అని అంటే ఏమవుతుంది మనకు 2 ఇంటూ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీ ప్లస్ సి 2 ఇంటూ ఇక్కడ సేమ్ మనము ప్రీవియస్ సమ్లో రూట్ బీసీ అనేది మనం న్యూమరేటర్ డినామినేటర్లో మనం యాడ్ చేసాం కదా సో అలానే ఇక్కడ కూడా చేయాలి సో ఎందుకంటే కాస్ ఏ బై 2 ఫార్మాట్లోకి రానికి అదే కదా మన ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేయమంది సో ఓకేనా సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఈ సమ్ కూడా నేను మనకు ఎల్ఏక్యూస్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది కూడా ఇంపార్టెంట్ టీఎస్ మనకు మే 19 అంటే ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లిమెంట్లో అడిగిన క్వశ్చన్ అనమాట సో ఒకసారి ఇది కూడా చూడండి 19లో కదా అడిగింది అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి లేదా మీకు ఆల్రెడీ సమ్ వచ్చు అనుకుంటే ఒకసారి చేసుకోవచ్చు సరేనా సో ఓకేనా లాంగ్ ఆన్సర్స్లలో ఉంటుంది ఆన్సర్ ఓకేనా సో ఈ సమ్లో కూడా సేమ్ మనకి ఇది కూడా సేమ్ మోడల్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ మైనస్ ఈ ఈక్వల్ సీకెంట్ థీటా దెన్ ప్రూవ్ దట్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ బీసీ బై బీ మైనస్ సి ఇంటూ సైన్ ఏ బై 2 సో ఇది మార్చ్ 24 అంటే లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చిందన్నమాట నేను లాస్ట్ ఇయర్ పేపర్ అంతా కూడా విత్ ఆన్సర్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్ అండ్ తర్వాత మనకు ప్రీవియస్ ఇయర్ అంటే 2017 వరకు 2024 నుంచి 2024 వరకు ఏపీ అండ్ టీఎస్ రెండు కూడా క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అప్పటి వరకు టీఎస్ అండ్ తెలంగాణ వాళ్ళే సో ఓకేనా సమ్ చూద్దాము గివెన్ మనకు ఏమిచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీ మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ బై బీ మైనస్ సి అంటే దీనికి ఫార్ములా ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ సీకెంట్ స్క్వేర్ థీటా -1 చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అని రాసుకుంటారు సో మీకు సమ్ అంతా ఇక్కడే స్టార్టింగే మిస్టేక్ అవుతుంది సో అలా రాయొద్దు ఇక్కడ చూడండి సీకెంట్ స్క్వేర్ థీటా -1 అన్నాడు సీకెంట్ థీటా వాల్యూ ఎలాగ ఉంది సేమ్ మనము ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బీ మైనస్ సి హోల్ స్క్వేర్ బై బీ మైనస్ సి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అంటే ఏ ప్లస్ బీ మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బీ ప్లస్ సి బై బీ మైనస్ సి హోల్ స్క్వేర్ సో ఓకేనా ఏ ప్లస్ బీ మైనస్ సి అంటే మనకి ఏమవుతుంది దీని వాల్యూ 2s మైనస్
2c. సో a మైనస్ b ప్లస్ c అంటే ఏమవుతుంది 2s మైనస్ 2b. సో ఇక్కడ రాసాను చూడండి, a ప్లస్ b మైనస్ c అంటే 2 ఆఫ్ ఏంటిది s మైనస్ c, దీన్ని మల్టిప్లై చేస్తే 2s మైనస్ 2c. సో ఓకేనా. సో ఇక్కడ 2 అనేది కామన్గా ఉంది, సో కామన్ తీస్తే s మైనస్ c, 2 అంటే s మైనస్ b. సో ఇక్కడ 4s మైనస్ a s మైనస్ b బై b మైనస్ c హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనము ప్రీవియస్ సమ్కి ఈ సమ్కి డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ మనము రూట్ బీసీ తోటి మల్టిప్లై చేస్తాం, జస్ట్ బీసీ తోటి మనం మల్టిప్లై చేస్తాం. ఓకేనా. న్యూమరేటర్ డినామినేటర్ని 4 ఇంటూ బీసీ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ. సో ఇది ఏ ఫార్ములా మనకు సైన్ స్క్వేర్ a బై 2. సో ఇక్కడ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే మనకి వాల్యూ, కానీ ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుంది రూట్ ఓవర్ మనకు 4 ఇంటూ బీసీ బై బీ మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ a బై 2 కదా. సో మనకు స్క్వేర్కి రూట్కి మనకు క్యాన్సిల్ అయిపోయినాక రిమైనింగ్ టర్మ్స్ 2 ఇంటూ రూట్ బీసీ బై బీ మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే మనకి ఎలాగో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, 4 ఇంటూ బీసీ బై బీ మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ a బై 2. సో ఇక్కడ మనకు 4కి మనకు స్క్వేర్ రూట్ అంటే ఎంత అవుతుంది 2 అవుతుంది, అండ్ సైన్ స్క్వేర్ a బై 2 అంటే ఒక సైన్ ఉంటుంది, b మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే ఒక b మైనస్ సి వస్తుంది. సో అదే కదా RHS మనకు ప్రూఫ్ చేయమంది, 2 ఇంటూ రూట్ బీసీ బై బీ మైనస్ సి ఇంటూ సైన్ a బై 2. సో ఇది ట్యాన్ థీటా వాల్యూ. సో ఓకేనా, ఈ సమ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఈ 3 సమ్స్ ఉన్నాయి కదా 3 మోడల్, ఇది ఇంపార్టెంట్. సో ఓకేనా, ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను పేపర్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ b ఇంటూ కాస్ స్క్వేర్ c బై 2 ప్లస్ c ఇంటూ కాస్ స్క్వేర్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు s అని ప్రూవ్ చేయాలి. సో ఇది ఎప్పుడు వచ్చింది మనకు తెలంగాణలో మార్చ్ 20, 12, 10 అండ్ మే 3కి వచ్చింది, మే 22 కూడా వచ్చింది టీఎస్లో. సో గివెన్ ఇచ్చాము, కాస్ స్క్వేర్ c బై 2 ఫార్ములా ఏంటి s ఇంటూ s మైనస్ c బై ab, కాస్ స్క్వేర్ b బై 2 ఫార్ములా s ఇంటూ s మైనస్ b బై ac. సో ఓకేనా, ఇక్కడ మనము bb అనేది క్యాన్సిల్ అయిపోయాక రిమైనింగ్ టర్మ్స్ s ఇంటూ s మైనస్ c బై a ప్లస్ s ఇంటూ s మైనస్ b బై a. సో s మైనస్ అనేది కామన్గా ఉంది కదా, సో s మైనస్ అనేది కామన్ ఇస్తే రిమైనింగ్ టర్మ్స్ s ఇంటూ s అంటే 2s మైనస్ b మైనస్ c. సో ఓకేనా, ఇది మనకి ఏ ఫార్ములా s బై a ఇంటూ a అవుతుంది. సో ఓకేనా, అప్పుడు మనకు ఏ అనేది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది s రిమైనింగ్ టర్మ్ ఎస్ఏ కదా. సో ఇది మనకు RHS, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, triangle ABC if a plus b plus c into b plus c minus a is equal to 3abc అయితే ఫైన్ a. సో ఇది మనకి ఎప్పుడు వచ్చింది జూన్ 23 టీఎస్లో వచ్చింది. ఓకేనా, అండ్ మార్చ్ 8లో వచ్చింది. సో గివెన్ అనేది మనకి ఏమి ఇచ్చారో రాయాలి. సో a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత 2s, b ప్లస్ c మైనస్ c అంటే 2 ఇంటూ s మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 3bc. 2 ఇంటూ 2 ఎంత 4s ఇంటూ s మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 3bc. సో దీన్ని మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఏమవుతుంది s ఇంటూ s మైనస్ a బై bc ఈజ్ ఈక్వల్ 3/4. సో ఓకే, ఇది మనకి ఏ ఫార్ములా కాస్ స్క్వేర్ a బై 2 ఈజ్ ఈక్వల్ టు 3/4 అంటే కాస్ a బై 2 ఏమవుతుంది మనకు రూట్ ఓవర్ రూట్ 3/2 అంటే 4కి కూడా మనకు రూట్ ఉంటుంది, కానీ మనకు 4కి స్క్వేర్ రూట్ ఎంత 2 కదా. సో ఓకేనా, అంటే మనకి ఏమవుతుంది a బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/4 కదా. రూట్ 3/4 అంటే రూట్ 3/4 అంటే మనకు రూట్ 3/2 వస్తుంది. సో a బై 2 ఈజ్ ఈక్వల్ టు 30. సో ఓకేనా, a ఈజ్ ఈక్వల్ టు 60. ఫైండ్ a వాల్యూ అన్నాడు కదా. సో a వాల్యూ మనకు 60 అనేది వచ్చింది. సో ఓకేనా, సో ఇక్కడ ఫార్ములాస్ చూడాలి. కాస్ a బై 2 ఉంటే రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ a బై bc. సో ఓకేనా, ఇది మనకు RHS. సో ఈ ప్రాబ్లంలో ఇన్ ఏ ట్రయాంగిల్ ABC దెన్ షో దట్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇంటూ b మైనస్ c బై సైన్ ఆఫ్ b ప్లస్ c. సో ఇది మార్చ్ 23 అడిగాడు అండ్ ఏపీలో 15లో కూడా అడిగాడు. సో LHS తీసుకుంటున్నాం ఇక్కడ. b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై a స్క్వేర్ అంటే ఏంటి, b స్క్వేర్ ఫార్ములా 2r సైన్ b హోల్ స్క్వేర్ మైనస్ 2r సైన్ c హోల్ స్క్వేర్ బై 2r సైన్ a హోల్ స్క్వేర్. ఇదంతా ఏంటిది ABC ఫార్ములాస్. ఓకేనా, సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఉంది 2r అంటే ఏమవుతుంది మనకు 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ b మైనస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ c బై 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ a. సో ఇప్పుడు మనకు ఇక్కడ 4r స్క్వేర్ అనేది మనకి కామన్గా ఉంది. సో 4r స్క్వేర్ అనేది కామన్ చేసి రిమైనింగ్ టర్మ్ సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ c బై సైన్ స్క్వేర్ a. 4r స్క్వేర్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ ఇది మనకి ఏ ఫార్ములా ఉంది సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ c ఫార్ములా సైన్ ఆఫ్ b ప్లస్ c ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c.
సో సైన్ స్క్వేర్ ఏ వాల్యూ ఏంటి మనకు a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కదా. సో ఏ అనేది ఉంది మనకు సైన్ 180 మైనస్ థీటా ఏమవుతుంది సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ బి ప్లస్ సి. సో ఇక్కడ సైన్ అనేది మనకు కామన్గా ఉంది. సో ఒక సైన్ అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ టైంలో సైన్ ఆఫ్ మనకి ఇక్కడ ఏమవుతుంది బి మైనస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి ప్లస్ సి. సో ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏముంటుంది సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ ఆఫ్ బి ప్లస్ సి. సో ఇదే కదా ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ స్మాల్ ఆర్ capital R is to R1 is equal to 2, 5, 12 రేషియోస్లో ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అట్ ఏ అన్నాడు. ఇది టీఎస్ మార్చ్ 20లో వచ్చింది. సో గివెన్ అనేది మనకి ఏమి ఇచ్చాడు రాయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2K అండ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5K, R1 ఈజ్ ఈక్వల్ టు 12K అనుకున్నాము. సో మనం ఇక్కడ R1 మైనస్ ఆర్ అని చేస్తే మనకి ఎంత వచ్చింది 2R అంటే 12K మైనస్ 2K ఈజ్ ఈక్వల్ టు 10K. 10ని మనము 2 ఇంటూ 5K అని రాయొచ్చు కదా. 5K అంటే ఎంత మనకు R, సో 2R అవుతుంది. సో దేర్ ఫోర్ R1 మైనస్ R1 ఫార్ములా ఏంటి 4R సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 మైనస్ స్మాల్ ఆర్ ఫార్ములా ఏంటి 4R సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 2R. సో ఓకేనా. ఇక్కడ మనకు 4R అనేది మనకు కామన్గా ఉంది. 4R సైన్ ఏ బై 2 అనేది కామన్గా ఉంటే కామన్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏముంటుంది కాస్ బి బై 2 ఇంటూ కాస్ సి బై 2 మైనస్ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 2R. సో ఓకేనా. ఈ 2R అండ్ ఇక మనకు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంటుంది 2 ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లస్లో మనకు బీసీ ఉంది కాబట్టి కాస్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఓకేనా. బి ప్లస్ సి అంటే మనకి ఏమవుతుంది 180 మైనస్ ఏ కాస్ 180 మైనస్ థీటా ఏమవుతుంది సైన్ థీటా సైన్ ఏ బై 2. సో ఓకేనా. సో ఇప్పుడు మనకు వాల్యూ ఏమవుతుంది 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. సైన్ అనేది మనకు ఏ బై 2 ఎంత వస్తుంది వాల్యూ మనకు సైన్ మామూలుగా సైన్స్ అండ్ క్యాన్సిల్ అయిపోతే 45 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ 90. హెన్స్ ద ట్రయాంగిల్ ఈజ్ ద రైట్ యాంగిల్ అట్ ఏ అన్నాడు కదా. సో అది ప్రూవ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² బై డెల్టా స్క్వేర్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి స్మాలర్ ఫార్ములా, ఇంకొక అనదర్ ఫార్ములా డెల్టా స్క్వేర్ బై s². సో 1/డెల్టా² బై s². సో R1 ఫార్ములా 1/డెల్టా² బై s మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో R2 అంటే డెల్టా² బై s మైనస్ బి హోల్ స్క్వేర్. R3² డెల్టా² బై s మైనస్ సి హోల్ స్క్వేర్. సో 1/1 అని ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో s² బై డెల్టా² s మైనస్ a² బై డెల్టా². సో ఓకేనా. ఇక్కడ మనకి డెల్టా² అనేది కామన్గా ఉంది. సో మనకు ఎల్సిఎం అనేది తీయాలి. ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేస్తే s² మైనస్ 2as ప్లస్ హోల్ స్క్వేర్ అంటే a². తర్వాత s మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే సేమ్ మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, s మైనస్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇక్కడ మనము s² 4 s² ఉన్నాయి. తర్వాత 2as ఉంది, 2sb ఉంది, 2sc ఉంది. సో అక్కడ మనము 2 అనేది కామన్ తీయాలి. సో ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో a² ప్లస్ b² ప్లస్ c² అవుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే సింబల్స్ ఒకటి కేర్ఫుల్గా చూసుకోవాలి అండ్ కామన్గా ఉన్న టర్మ్స్ని యాడ్ చేయాలి అండ్ ఆపోజిట్ సైన్స్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోనికి ఏమీ లేదు. సో ఓకేనా. ఇక్కడ రాస్తున్నాను చూడండి 1/డెల్టా² ఇంటూ s² ప్లస్ s² మైనస్ 2as ప్లస్ a² ప్లస్ s² మైనస్ 2bs ప్లస్ b² ప్లస్ s² మైనస్ 2cs ప్లస్ c². సో ఇక్కడ మనకి s² 4 s² ఉన్నాడు 4s² మైనస్ 2s అనేది కామన్ చేస్తే a ప్లస్ b ప్లస్ c ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి a² ప్లస్ b² ప్లస్ c². సో ఓకేనా. a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత మనకు 2s అంటే 2s ఇంటూ 2s అంటే ఏమవుతుంది 4s² అంటే 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా 4s². రిమైనింగ్ టర్మ్స్ ఏంటిది a² ప్లస్ b² ప్లస్ c². సో అదే కదా ఆర్హెచ్ఎస్ మనకు. సో ఓకేనా. సో ఇప్పటివరకు కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను 2 మార్క్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా అనదర్ మనకి ఇంకా 4 మార్క్స్ ఉన్నాయి. సో అది కూడా అప్లోడ్ చేస్తాను.